ప్రస్తుతం నేను నల్లచెరువు దగ్గర ఉన్న డిజిటల్ ప్రింటింగ్ సంబంధించి నిన్న కనీసం మాకు సామాన్లు తీసుకునేందుకు కూడా టైం ఇవ్వలేదని చెప్పేసి ఇక్కడ ఆ షాప్కి సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు. ఆ సామాన్లు ఎక్కడికక్కడ డ్యామేజ్ అయిన పరిస్థితిని చూస్తున్నాను. సరే బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందస్తు ఏమైనా సమాచారం ఉందమ్మా? అసలు ఎవరు నోటీస్ ఇవ్వలేదు. మాకు కొంచెమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మా సామాన్లు మేము తీసుకునే వాళ్ళం. మా ఓన్తో అయితే కాదు కదా, మేము వెళ్ళిపోయే వాళ్ళం కదా. మాకు కనీసం అసలు ముందు రోజైనా మాకు వాళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు మీరు సామాన్లు తీసుకో అని చెప్తే మేము తీసుకునే వాళ్ళం కదా. అప్పుడు చదువుకునే వాళ్ళం కదా. వాళ్ళు వచ్చి అగ్రిమెంట్ మీ రెంటా ఏంటి అడిగిర్రు. రెంటే అన్నాం, అగ్రిమెంట్ చూపించినాం, కరెంట్ బిల్లు చూపించినాం, అన్నీ చూసుకున్నారు. చూసుకొని దేని గురించి అని నేను ఆల్రెడీ అడిగిన వాళ్ళు వచ్చిన వాళ్ళకి అడిగిన, దేని గురించి అడుగుతురు సార్ మీరు, దేని గురించి అంటే ఇన్కమ్ కోసం అమ్మా అని చెప్పిండు. అంతే చెప్పిర్రు కానీ వాళ్ళు వస్తుర్రు కూల్చేస్తారు మీ సమాన్ సర్దుకో అని ఎవ్వరు చెప్పలేదు. వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఇంత ఇన్ఫార్మ్ చేయలేదు. ఏం చెప్పలేదండి. వాళ్ళు ఎవ్వరు ఏం ఇన్ఫార్మ్ ఇంత అని చెప్పలేదు. మా ఓనర్ కూడా చెప్పలేదు మాకు. కాదు వాడు మున్సిపాలిటోడు, ఈ రేకులు మేము వేస్తున్నాం షెడ్ వేసినప్పుడు ఎందుకు వేయించిండు వాడు? ఈ గవర్నమెంట్ ల్యాండ్ అని అప్పుడు చెప్తే మేము వేసుకునే వాళ్ళం కాదు కదా. ఇదంతా ఇక్కడ 1 year అయిందండి, సంవత్సరం అయింది. ఈడ వచ్చి సంవత్సరం అయింది. వాళ్ళు ఏంది ఈ ఓనరు కంఫర్ట్ హాల్ కట్టి ఒక రూమ్ వేసి ఉంది, టూలెట్ పెట్టిండు. ఏమో బతుకుతో కూర కోసం వచ్చినాం మేము. సరే ఇక్కడ టూలెట్ పెట్టిండు కదా తీసుకుందాం, ఏమో పట్టభూమి ఉందేమో అనుకున్నాం మేము. కానీ ఇదంతా మాకేం తెలుసా? మాకు తెలిస్తే ఇది అంతా ఎందుకు కట్టుకుంటాం? మా పైసలతో ఎందుకు పెట్టుకుంటాం? ఊర్లో భూమి అమ్మి అప్పు సప్పులు చేసి ఈడ తెచ్చి మేము ఎందుకు వేసుకుంటాం? మాకు ఎవరైనా ఇన్ఫార్మ్ చేయాలి కదా. మున్సిపాలిటీ ఉన్నాడు కదా, కరెంట్ బిల్లు ఎందుకు ఇచ్చిండు, కరెంట్ ఎందుకు పెట్టిండు, ఈ రోడ్ ఎందుకు వేసిండు? మొత్తం 20 లక్షలు షెడ్కే అయిపోయింది. మళ్ళీ కింద మొత్తం పార్టిషన్ అంతా మొత్తం మిషన్ పోయి రూటర్ మిషన్ మీద పడిపోయినాయి, అంత డ్యామేజ్ అయిపోయినాయి. 30 లక్షల మిషన్, 30 లక్షల మిషన్, యూవీ ప్రింటింగ్ మిషన్. మీరు యూట్యూబ్లో కొట్టుండి ఆ మిషన్ ఖరీదు ఎంత ఉంటుందో మీకే తెలుస్తుంది. ఆ భూమి అమ్మేసి అప్పు చేసినాం మేము, లోన్ తీసినాం. ఇప్పుడు ఆ లోన్ కూడా ఇప్పుడు కట్టేది ఇప్పుడు ఈ నెల నుంచి స్టార్ట్ తింది. అసలు ఓపెన్ కూడా చేయలే, ఆ మిషన్ మీద వర్క్ కూడా చేయలే. ఇప్పుడు దసరా టైంకి మాకు వర్క్ వస్తుంది, మేము సైన్ బోర్డు చేస్తాము. ఇప్పుడు షాపింగ్ మాల్ ఓపెనింగ్ అయితే మాకు ఇప్పుడు ఈ టైంలో మాకు వర్క్ వచ్చే టైం ఇది. మా వర్క్ వచ్చే టైంలో మా పొట్ట మీద ఎలా కొడితే మేము ఎలా బతకాలి, ఎలా చెయ్యాలి? సాటర్డే మధ్యాహ్నం వచ్చిర్రు వాళ్ళు, మధ్యాహ్నం 4 వచ్చారు. వచ్చి కానీ రెంటుకా ఓనా అని అడిగిర్రు. మేము రెంటెడే, మీ కాడ ఏముందని అడిగిర్రు. కరెంట్ బిల్లు చూపించినాం, మా డాక్యుమెంట్ మేము రాపించుకుంటాం కదా ఇన్ని సంవత్సరాలు ఉండాలని. అంటే ఓనర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు కాబట్టి ఓనర్ కనీసం మీకు ఇన్ఫర్మేషన్ చేయలేదు మరి? ఓనర్ కూడా చెప్పలే. ఓనర్కి అడిగితే మాకు చెప్పలే, మాకు అసలు ఇన్ఫార్మే చెప్పలేదని ఓనర్ చెప్తుండు. మా ఓన్గా మేము చేసుకుందామని తీసుకొచ్చి అప్పు తీసుకొచ్చి ఇది చేస్తే మాకు ఇంత ఈ నష్టం చేస్తారా? వాళ్ళు వచ్చినాక ఒక్క గంట అడిగినాం. 1 గంట టైం ఏర్రి మా మిషన్లు ఉన్నాయి తీసుకుంటామని వాళ్ళ కాల్లో పడ్డాము. మా అమ్మాయి అయితే హార్ట్ ప్రాబ్లం ఉంది, పడిపోయినా కూడా గుంజుకెళ్ళి రోడ్డు మీద వేసిర్రు. కానీ ఎవరు హాస్పిటల్కి తీసుకెళ్ళలేరు, ఎవ్వరు లేరు. అసలు మాకు చూడడానికి కూడా అంత చేయలేదు. మాకు బయట తోసేసి గేట్ వేసిర్రు పోలీసు వాళ్ళు. మా ఆడపిల్లలు 3 ఆడపిల్లలు పెళ్ళికి వచ్చిర్రు. వాళ్ళ పెళ్ళిళ్ళు ఎలా చేయాలి? మేము ఈ నష్టం జరిగిపోతే మేము ఉండి ఎందుకు? ఇక మా పిల్లల పెళ్ళి ఎవరు చేస్తాడు? వాడు చేస్తాడా? ఆ కాంగ్రెస్ వాడు చేస్తాడా? వాని పిల్లలు లేరా? అది కష్టపడి రాలేదా? వాడు పుట్టంగానే పెద్దగా అయిపోయిందా? ఒక స్థాయికి వెళ్ళిపోయిందా వాడు? అంత నష్టం చేస్తారా మాకు? మీకు తెలియదమ్మా హైదరాబాద్లో ఇట్లా కూల్చుతున్నారు, లేకపోతే ఇక్కడికి వచ్చి మీరు ఆల్రెడీ శనివారం వచ్చిరని చెప్తున్నారు కదా, వాళ్ళు ఏం చెప్పలేదా? ఏం లేదండి, మేము ఇక్కడ లేము, మమ్మీ వాళ్ళు ఉన్నారు. సో ఆఫ్టర్నూన్ అలా వచ్చారంట, ఇది రెంటెడా కాదా అని చెప్పేసి అడిగారంట నార్మల్గా. అంటే అప్పుడు రెంటెడ్ కదా, సరే రెంటెడ్ అగ్రిమెంట్ అవన్నీ చూపించారంట. అప్పుడైనా చెప్పాలి కదండి మాకు, ఇది ఇలా హైదరాబాద్ వస్తున్నారు, ఇది బఫర్ జోన్లో ఉంది, మీరు ఖాళీ చేయాలి అని చెప్పేసి అనాలి కదా. అప్పుడు కూడా చెప్పలేదంటండి. ఈవినింగ్ వేరే వాళ్ళు ఎవరో చెప్పారు, అప్పుడు తెలిసింది మాకు ఈ విషయం.
అప్పటి వరకు అసలు ఏం తెలియదు మాకు. చెప్పేసరికి నైట్కి నైట్ అన్నీ ప్యాక్ చేసుకొని వెళ్ళిపోలేం కదా. ఇవన్నీ చిన్న చిన్న ఐటమ్స్ ఏం కాదు కదా. ఎవ్రీథింగ్ ఈజ్ మిషనరీ. అవన్నీ హ్యూమన్ మనం ఎత్తే మిషన్స్ కూడా లేవు, అన్నీ పెద్ద పెద్ద మిషన్లే. సండే పొద్దున్న వచ్చినప్పుడు కనీసం మిషన్స్ తీసుకునే టైం కూడా మీకు ఏమి ఇవ్వలేదా? చాలా కాస్ట్లీ మిషన్స్ కదా అవి. అన్ని కాస్ట్లీ మిషన్స్, అసలు కొంచెం టైం ఇవ్వండి అంటే కూడా ఇవ్వట్లేరు. లోపల మిషన్ లోపలే ఉండిపోయింది, ఇంకొక మిషన్ ఇక్కడ ఉంది. ఇదేమో కొంచెం వీలుంది కాబట్టి తీసుకురాగలిగాం. వాళ్ళు వచ్చిన వాళ్ళు నెట్కు రాగలిగారు. అక్కడున్న మిషన్ అసలు అది ఏం వీల్స్ లేవు, ఏం లేదు. దాన్ని కంపల్సరీ క్రేన్ ఉంటేనే బయటికి వస్తుంది. అది క్రేన్ లేకపోతే బయటికి రాదు ఆ మిషన్. అలాంటి మిషన్ని మనం తీసుకురావాలంటే ఎంత కష్టం ఉంటుంది. మిషన్ కాస్ట్ ఎంత ఉంటుంది? అరౌండ్ 20 lakhs అనుకుంటా. ఐ డోంట్ ఎగ్జాక్ట్ ఐడియా, బట్ ఇట్స్ 20 lakhs. సో దాన్ని బయటికి తీసుకురావాలంటే అది. సో ఈ వీళ్ళందరూ కలిసి, మా వర్కర్స్ వాళ్ళందరూ కలిసి దాన్ని నెట్టుకొస్తుంటే, నెట్టుకొని దానికి కూడా మాకు ఇవ్వట్లేదు. అందరినీ వాళ్ళు నెడుతుంటే కూడా లాగేసి బయటపడేస్తున్నారు వాళ్ళనైతే ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, వాళ్ళైతే చేయి కూడా లేపేశాడు కొంతమంది మీద, మా వర్కర్స్ మీద. అండ్ మా ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళ మీద కూడా చేయి లేపుతున్నాడు. మొత్తం లాగి బయటపడేస్తున్నారు. ఆ లేడీస్ నన్ను మా మమ్మీని అంతా అడ్డుతున్నా కూడా ఆ మిషన్ బయటకు వస్తే మేము కూడా కొంచెం సేఫ్గా ఫీల్ అవుతాం కదా. ఆ మిషన్ కూడా లోపలే ఉంది. మిషన్ మొత్తం టోటల్గా డ్యామేజ్ అయిందా? పనికిరాదు ఇప్పుడు మిషన్? డ్యామేజ్ అయింది, దానికి సొట్ట పడిపోయింది. అది ఇప్పుడు ఏం చేస్తారో కూడా తెలియదు. అది మళ్ళీ ఇక్కడున్న మిషన్ అండి. ఆ మిషన్కి మేము ఇక్కడ పెట్టాము. ఆ మిషన్ లాక్కొచ్చారు కదా, ఇక్కడ పెట్టారు. సో ఏమన్నాం, ఒక్కటే రిక్వెస్ట్ చేస్తాం, ఈ ఒక్క సైడ్ కులగొట్టకండి అని చెప్పామండి. అటు సైడ్ మొత్తం కులగొట్టేశారు. సరే ఇదొక్కటి, అదేంటంటే ఇప్పుడు ఈ రాయి ఉంది కదండి, ఈ రాయి ఆ మిషన్ మీద పడ్డది. ఎంత దరిద్రంగా చేశారంటే వాళ్ళు అష్యూరెన్స్ ఏమి ఇచ్చారంటే ఆ టైంలో, ఏది కాదు మీ మిషన్ మీద చిన్న రాయి కూడా పడదు అని చెప్పేసి మమ్మల్ని బయటికి గెంటేసి ఆ డోర్ వేసేసారు. లోపలికి రాకుండా మా మమ్మీ మా డాడీ అంత కాళ్ళ మీద పడుతున్నా కూడా కొంచెం కూడా కనికరం లేకుండా బయటికి లాగేసి డోర్లు వేసేసి ఇది కూలగొడితే ఈ రాయి వచ్చి దాని మీద పడ్డది. ఇప్పుడు అది నడుస్తుందో నడవదో కూడా అది గ్యారెంటీ లేదు. ఇన్ని మిషన్ లాసెస్, ఇంత ఫర్నిచర్ లాసెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాసెస్, ఎవ్రీథింగ్ ఎవరు కౌంట్ చేస్తారండి? ఎవరు చేస్తారు మాకు? ఇది కాదండి. ఒకవేళ వాళ్ళకి ఏదైనా సరే ఒక ప్లాన్ ఉంది, ఒక విజన్ ఉంది, కబ్జా చేసిన వాళ్ళ బారి నుంచి భూమిని, ల్యాండ్ని, లేక్ని సేవ్ చేయాలి అనుకుంటున్నారనుకోండి, అప్పుడు ఏంటి, ఒక ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్ ఉండాలి కదా. వితౌట్ ఇన్ఫార్మింగ్ ఎనీథింగ్, ఏది ఇన్ఫార్మ్ చేయకుండా నువ్వు సడన్గా చేసేసి కూల్చేసి వెళ్తే మేమేమైపోవాలి, మా పేరెంట్స్ ఏమైపోవాలి, మా వర్కర్స్ ఏమైపోవాలి, మమ్మల్ని డిపెండ్ అయిన వాళ్ళు ఏమైపోవాలి? అసలు ఇంత దారుణమైన దుస్థితి మాకెందుకు? ఏం సాధించారు ఇప్పుడు దాకా? ఏమన్నా అయిందా అండి? ఇక్కడ ఆ వాటర్ ఏమన్నా ఇక్కడి వరకు వచ్చేసాయా? ఒక్క రోజులో ఏమన్నా వచ్చేసిందా? ఏమన్నా ఇక్కడ వచ్చి రోడ్ వేసేసారా? లేకపోతే ఏదైనా కట్టేశారా? ఆనకట్ట కట్టేశారా? ఏం కట్టేశారు ఇంత కొంచెం టైంలో? ఈ టైం వరకు మేము అంతా మంచిగా వెళ్ళిపోయేటోళ్ళం కదా. వాళ్ళు వచ్చిన తర్వాత కూలగొట్టుకొని ఏమన్నా చావని, ఆ రేవంత్ గాడు, ఇంకా రంగనాథ్ వాళ్ళు వచ్చి ఇక్కడ పడి వాళ్ళ సమాధి ఇక్కడ కట్టినా మాకు సంబంధమే లేదు. అలాంటిది మేము మా ప్రాపర్టీ అండి, అది మా మెటీరియల్స్, ఒక్కొక్క రూపాయి. మా డాడీ 2010లో ఇక్కడికి వచ్చేసారు. ఇప్పటి వరకు అది మిషన్ తీయనికి అంత బ్రతిమలాడుతుంటే, మా డాడీ ఏడుస్తుంటే కూడా కొంచెం కూడా కనికరం లేకుండా లాగి పడేసి అంత ధ్వంసం చేస్తుంటే, ఆయన ఎన్ని సంవత్సరాలు, 15 సంవత్సరాల కష్టాన్ని 15 నిమిషాల్లో తీసేశారండి. మొత్తం నాశనం చేసేశారు. నాకు 2 చెల్లెలు, 1 తమ్ముడు, 4 మేము. మా మమ్మీ, మా డాడీ మేము మంచిగా ఉండాలి, మంచి పొజిషన్లో ఉండాలి, మా ఫ్యూచర్ బాగుండాలి, 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అన్న చిన్న ఆశతోటి ఇంత దూరం వచ్చి, ఇది ఏదో మేమేమీ దొంగతనం చేయలేదండి, ఒకరిని మోసం చేయలే, ఒక లంచం ఇయ్యలే, ఏది చేయలేదండి. జస్ట్ మేము చిన్న బిజినెస్ చేసుకున్నాం, అది కూడా లోన్స్ తీసుకొచ్చి అప్పులు చేసి ఇప్పటి వరకు మా అప్పులు అలాగే ఉన్నాయండి. అది ఎవ్వరికీ తెలియట్లేదు. ఎవ్రీబడి మొన్నటి నుంచి చూస్తున్నాను న్యూస్లో, ఇప్పుడు యూట్యూబ్లో కమెంట్స్ ఎలా పెడుతున్నారంటే, వీళ్ళకి మిషనరీస్ ఇన్ని కాస్ట్లు ఉన్నాయి,
వీళ్ళు పేదవాళ్ళే ఎలా అయ్యారు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా అయ్యారు, వీళ్ళు లక్షలాధికారులే కదా, వీళ్ళు మిలీనియర్సే కదా అని అంటున్నారు. కానీ మా బాధ వాళ్ళకి ఎలా తెలుస్తుందండి? ఆ మిషనరీస్, ఎవ్రీ మిషనరీ మేము అప్పు తీసుకొచ్చింది అన్నీ. ఇప్పుడు వరకు మా లోన్లు అన్నీ అలాగే ఉన్నాయండి. మేము ఎవ్రీ మంత్ ఈఎంఐ కడుతున్నాము, ఇటు ఈఎంఐ కడుతున్నాం, శాలరీస్ ఇస్తున్నాం, ట్యాక్స్ కడుతున్నాం, ఎవ్రీథింగ్ వీఆర్, మేము అన్ని చట్టబద్ధంగానే చేస్తున్నాం, లీగల్గానే చేస్తున్నాం. ఇది మాకు తెలియదు కదండి, ఇది ఒక కబ్జా ప్లేస్లో ఉంది అనేది మాకు తెలియదు కదా. అది మాకు ఎవరైనా సరే, ఒక బిజినెస్ పెట్టుకునే వాళ్ళు ఎవరైనా సరే ప్లేస్ సరిపోతుందా లేదా, ఎందుకంటే ఇట్స్ మన ప్లేస్ కాదు కదా. మనం ఎందుకు ఎవ్రీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఎందుకు చేస్తాం చెప్పండి? ఏదైనా మన భూమి, ఇప్పుడు భూమి కొంటున్నామంటే దాని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తాం, ఎవ్రీథింగ్, ఎవ్రీ డాక్యుమెంట్ ప్రాపర్గా ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకొని చేస్తాము. కానీ ఇది రెంటెడ్ కదండి. ఇప్పుడు మనం కొన్ని రోజులు ఇక్కడ తీసుకుంటాము, అగ్రిమెంట్ చేసుకుంటాము. సో దాని గురించి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఇట్లా పడేయడానికి ఏంటి? మా జీవితాలు ఏమైపోవాలి? మొన్నటి నుంచి నా చెల్లెలు, నా తమ్ముళ్ళు ఇక్కడ తిరుగుతుంటే అసలు వాళ్ళు స్కూల్లో, కాలేజ్లో ఉండాల్సిన వాళ్ళు ఇక్కడ ఏం పని చేయాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళకి? ఫుడ్ లేదు సరిగ్గా, ఏం లేదు. మా వర్కర్స్ అయితే అంటే ఇక్కడ పడుకున్నారు, వర్షం పడుతుంది, దోమలు కుడుతున్నాయి, ప్రాపర్ ఎక్కడ సెటప్ లేదు. డబ్బులు ఉంటే ఏదైనా చెయ్యొచ్చు, మా దగ్గర డబ్బులు కూడా లేవు ఈ ప్రజెంట్ టైంలో. ఇప్పుడు వర్క్ వచ్చే టైం మాకు, సమ్మర్ మొత్తం మాకు ఏ వర్క్ లేదండి, ఖాళీగా కూర్చున్నాం. ఇప్పుడు దసరా టైం, పీక్ టైం, ఇప్పుడు ఆర్డర్స్ వస్తాయి, ఏదో కొంచెమైనా సరే శాలరీస్ ఇచ్చుకునే దానికైనా సరే డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఈ టైంలో ఇంత దారుణంగా చేస్తే ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదండి. ఇంత దారుణంగా చేస్తారని మాత్రం కల్లో కూడా అనుకోలేదు. చూస్తున్నారు కదా, బాధితులు అయితే చాలా కన్నీరు పెడుతున్న పరిస్థితి. కనీసం మాకు ఒక గంట టైం ఇచ్చినా మేము ఆ మిషన్లు అయితే తీసుకునే పరిస్థితి ఉంటుంది. ఆ మిషన్ మీద పడి మిషన్లు తీసుకొస్తున్న వాళ్ళని కూడా, మా స్టాఫ్ను కూడా పోలీసులు చాలా దౌర్జన్యంగా వాళ్ళని బయటికి పంపించేసి గేట్ లాక్ చేసి మమ్మల్ని అందరినీ, మా మమ్మీ డాడీని కూడా లాక్ చేసి పంపించారు. మేము ఊరు నుంచి వచ్చాము, అప్పు సప్పు చేసుకొని ల్యాండ్ అమ్మిన పైసలతో సహా దాదాపు ఈ షెడ్ కూడా మేమే వేసుకున్నాం. షెడ్కి సంబంధించి ఒక 20 లక్షలు, మిషన్ అంతా కలిపి ఒక 30 లక్షలు, దాదాపు 50 లక్షల రూపాయల వరకు మేము లాస్ అయ్యి, ఇప్పుడు 50 లక్షలు మేము ఎలా దాన్ని అప్పు ఎలా తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. మమ్మల్ని నమ్ముకొని ఇక్కడ 10 మంది ఎంప్లాయీస్ కూడా ఉన్నారు, వాళ్ళ కుటుంబాలు కూడా రోడ్డున పడ్డాయి కదా. ఇప్పుడు దీని అంతటికీ ఎవరు సమాధానం చెప్తారని చెప్పేసి అడుగుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మహేష్తో సురేష్, సిగ్నల్ టీవీ, కుకట్పల్లి నుంచి.